శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. అనిర్విణ్ణః స్తవిష్ణోభూ ధర్మయూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమక్షామః సమీహనః. అనిర్విణ్ణః విశ్రాంతి లేనివాడు. భగవానుడు విశ్రాంతి లేనివాడు అంటే నిరంతరము జగత్తుకు సంబంధించినటువంటి స్థితికారకత్వాన్ని సమర్థవంతంగా నిర్వర్తించువాడు. ఏ సమయంలో కూడా ఆయనకు విశ్రాంతి లేదు. ప్రళయకాలంలో మాత్రమే విశ్రమిస్తాడు. ఈ జగత్తు జరుగుతున్నంతసేపు ఆయన అవిశ్రాంతంగా ఈ యొక్క విశ్వాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అనిర్విణ్ణః స్తవిష్టః సకల శ్రేష్టమైనటువంటి స్థితి కలిగినవాడు. శ్రేష్ఠుడు అన్నమాట, సర్వశ్రేష్ఠుడు. భగవానుడి యొక్క స్వభావం ఏంటంటే నిశ్చలత్వము, శ్రేష్టత్వం, ద ప్యూర్ అన్నమాట, ప్యూర్ గాడ్. అంటే ఆయన యొక్క శక్తికి కానీ ఆయన చైతన్యానికి కానీ ఆయన స్థితికి కానీ ఎక్కడా కూడా లోపము లేనటువంటి వాడు. సవిష్ఠః ఎక్కడా లోపము లేని క్రియాశీలకమైనటువంటి స్థితికారకత్వంతో విశ్వాన్ని నడుపువాడు. అబూహు, భూ అంటే ఆధారం, విశ్వానికి ఆధారమైనవాడు. అంటే ఒక ఏదో చక్రము నడుస్తూ ఉందంటే ఇరుసు, లేదా బండి నడుస్తూ ఉందంటే బండి చక్రానికి ఉన్నటువంటి ఇరుసు అన్నమాట. అది మూలాధారం. మనకు కూడా యోగశాస్త్రంలో మూలాధార చక్రం అని చెప్పేసి ఉంటుంది. మూలమైనటువంటి ఆధారము ఈ విశ్వానికి శ్రీమన్నారాయణుడు. అబూహు ఆధారభూతమైన వాడు. ఇప్పుడు భూ అంటే భూమి. భూమి ఏమిటంటే నివసించటానికి ఆధారమైనది. అట్లాగే భగవానుడు అభూహు, మొత్తం విశ్వమంతా కూడా ఆయన ఇరుసు పైన ఆధారపడి ప్రయాణిస్తూ ఉంది. విశ్వం యొక్క కదలికే కాలం, విశ్వం యొక్క చైతన్యమే కాలం. కాబట్టి భగవానుడి యొక్క కదలిక నిరంతరము విశ్వానికి ఇరుసులాగా, మూల కారణంలాగా ఉంటాడు. కాబట్టి అబూహు ధర్మయూప. యూపము అంటే ఒక స్తంభం. యూపం, యూపదారు అంటారు. యజ్ఞయాగాది క్రతువుల్లో ఒక స్తంభాన్ని యజ్ఞగుండం ముందు ప్రతిష్ఠ చేస్తారు. దానికి యజ్ఞ పశువును పూర్వమేనంటే ఇప్పుడు అశ్వమేధ యాగం చేశారనుకోండి, అది గుర్రాన్ని ఆ స్తంభానికి కట్టేసేవాడు. యజ్ఞం అయిపోయిన తర్వాత ఆ గుర్రాన్ని వదిలిపెట్టేవాడు. అట్లా యజ్ఞ పశువును కట్టివేసే ఒక స్తంభం. భగవానుడు ధర్మయూప, ధర్మానికి కట్టుబడినవాడు. కట్టివేయటం అంటే ధర్మయూప. ధర్మం అనేది ఒక స్తంభము అనుకుంటే దానికి కట్టుబడి ఉండువాడు భగవానుడు. ధర్మస్వరూపుడు అని చెప్పుకున్నాం. ధర్మమే భగవానుడు. భగవంతుడి యొక్క
ఆజ్ఞ ఉంటేనే ధర్మము ధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ ధర్మానికి ఎవరైనా విఘాతము కలిగిస్తే వారిని శిక్షించువాడు, ధర్మఘాతకులను శిక్షించువాడు. కాబట్టి ధర్మయూప, యూపధారుకు ఎట్లయితే యజ్ఞ పశువును కట్టివేస్తారో ఆ విధంగా ధర్మం అనే యూపధారుకు కట్టుబడి ఉండువాడు. ఇక దేనికి ఆయన కట్టుబడు? ధర్మానికి మాత్రమే కట్టుబడతాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడి యొక్క ఉనికి ఉంటుంది. అధర్మం ఉన్న చోట భగవాన్ యొక్క కృప ఉండదు, ఆయన స్థితి ఉండదు, ఆయన ఉనికి ఉండదు. మహామఖ, మహామఖం అంటే యజ్ఞపురుషుడు ఆయన. ఏమిటి యజ్ఞము అంటే, యజ్ఞయాగాది క్రతువులు ఎందుకు చేసేవారంటే పూర్వము మోక్షం కోసం. అంటే యజ్ఞం వల్ల భగవానుడు సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే యజ్ఞము ఆయనకు, యజ్ఞములోని హవిస్సు భగవానుని యొక్క ఆహారం. దేవుడు ఏం తింటాడు అంటే యజ్ఞంలో వేసేటువంటి హవిస్సును తింటాడు ఆయన. అంటే హోమం సమిదలు లేదా హోమం పొడి, హోమంలో వేసే సుగంధ ద్రవ్యాలు, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, ఇవి అగ్నిహోత్రుడు ఆయా దేవతలకు అందిస్తాడు. అగ్నిదేవుడు మనం వేసినటువంటి హవిస్సును, అంటే యజ్ఞంలో వేసేటటువంటి పదార్థాలను హవిస్సు అంటారు. అవి మనం ఏ దేవుడి పేరు చెప్పి దాంట్లో వేస్తామో యజ్ఞంలో, అవి ఆహారంగా అందిస్తాడు. కాబట్టి యజ్ఞంలో వచ్చేటటువంటి ఆహారాన్ని భుజించి ఆయన మనకు కోరికల్ని మన్నిస్తాడు. యజ్ఞం అంటే ఆయనకి ఇష్టం, భగవానుడికి ఇష్టం. ఎందుకయ్యా అంటే ఆహారం, మంచి ఆహారము లభిస్తుంది. మనం ఇంటికి ఎవరైనా వచ్చినటువంటి అతిథులకు మంచి భోజనం పెట్టామనుకోండి, సంతృప్తులు అవుతారు వాళ్ళు. సంతృప్తికరమైన భోజనం, షడ్రశోపేతమైన భోజనం పెట్టామనుకోండి అతిథులకు, ఎవరైనా గొప్పవారి ఇంటికి వచ్చినప్పుడు మనం రోజు మాదిరిగా కాకుండా అన్నీ అరేంజ్ చేస్తాం, దానివల్ల సంతృప్తి చెందుతారు. అట్లాగే భగవానుడు సంతృప్తి చెందాలి అంటే యజ్ఞయాగాది క్రతువుల వల్ల చెందుతారు. అంటే వేద ధర్మం, అది వేదంలో చెప్పబడింది. కాబట్టి పూర్వము కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాది క్రతువులు ఎక్కువగా చేసేవారు. అంటే ఫలితం తొందరగా లభిస్తుంది. భగవానుడు యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణు, యజ్ఞో వై బ్రహ్మ, యజ్ఞమే పరబ్రహ్మ. కాబట్టి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ సంతృప్తి చెందడానికి యజ్ఞయాగాది క్రతువులు చేశారు. ఆయా నామాలతో, ఆయా మంత్రాలతో ఏ దేవుడినైతే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుడికి చెందే విధంగా యజ్ఞంలో ఒక ఏదో మంత్రం చదివేసి ఆ హవిస్సును వేస్తే, ఈ హవిస్సు లేదా ఈ నెయ్యి, ఆ సమిదలు, గంధం చెక్క, హోమం పొడి, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆయన భుజిస్తాడు అని ప్రతీతి. ఎట్లా భుజిస్తాడు? హుతమైపోతుంది కదా. మనం యజ్ఞంలో మంటలో వేసాము, అదంతా హుతమైపోతుంది. హుతమైనటువంటి ఆ ధూమం ఏదైతే ఉందో అది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆకాశమే భగవానుడు, ప్రకృతియే భగవానుడు. కాబట్టి భగవానుడికి చెందుతుంది. కాబట్టి యజ్ఞయాగాది క్రతుల వల్ల పూర్వం బాగా సమృద్ధిగా వర్షాలు పడేవి. ఇప్పటికి కూడా సక్రమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వర్తిస్తే తప్పకుండా వర్షం పడుతుంది. అంటే ఘనీభవించినటువంటి మేఘాలు ద్రవీభవిస్తాయి ఈ పొగకి. దాంట్లో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆ విధంగా మార్చేస్తాయి మేఘాలను, తప్పకుండా వర్షం పడుతుంది.
కాబట్టి భగవానుడు సంతృప్తి చెందాలంటే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే వర్షం పడుతుంది కాబట్టి వర్షం వల్ల ఆహారం పంటలు మళ్ళీ భోజనం దొరుకుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా యజ్ఞయాగాది క్రతువులు నిర్వర్తించేవారు. కాబట్టి యజ్ఞ పురుషుడే ఆయన. కాబట్టి మహామఖ, మఖము అంటే యజ్ఞం అనే ఒక హోమం అనేటువంటి ఐతిహ్యం ఉంది. నక్షత్రనేమి, నక్షత్రాలకు ప్రకాశించే గుణము ఇచ్చినవాడు. ఇప్పుడు నక్షత్రాలన్నీ ఆకాశంలో స్వయం ప్రకాశ శక్తిని కలిగి ఉన్నాయి. సూర్యుడు ఒక మండుతున్న నక్షత్రము, ఆయనకు వెలుగునిచ్చే శక్తి ఉంది. అది ఎందుకు ఉంది అనే దానికి ఇదమైనటువంటి విచారణ ఏమీ లేదు. నక్షత్రాలన్నీ ప్రకాశిస్తున్నాయి స్వయంగా, ఎందుకు? సైంటిస్టులు అడిగితే ఏమంటారు? ఇది నేచర్ అంటాడు. నేచర్. ఆధ్యాత్మికవేత్త ఏమంటాడు? ఆ నేచరే గాడ్. ఆకాశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి నక్షత్రాలు స్వయంగా ఎందుకు ప్రకాశిస్తున్నాయో, ఆ ప్రకాశించే శక్తి ఎలా ఉందో ఆ శక్తి పేరే భగవానుడు. అదే గాడ్. సహజంగా అంటాడు సైంటిస్ట్, సహజంగా ప్రకృతి ధర్మం ఏంటంటే అది ఆ విధంగా ప్రకాశిస్తున్నాయి. సూర్యుడికి స్వయంగా ప్రకాశించే గుణం ఉంది కాబట్టి ప్రకాశిస్తున్నాడు, అంతే. ఆ ప్రకాశించే గుణము ఏ శక్తి ద్వారా వచ్చిందో ఆ మూల శక్తియే భగవానుడు అని చెప్పేసి ఆధ్యాత్మికవేత్త అంటాడు. ఇద్దరిది ఒకటే పదం. నేచర్ అంటే ప్రకృతియే, ప్రకృతియే గాడ్ అంటున్నాడు కదా. ప్రకృతియే విష్ణువు, విశ్వం విష్ణు అని చెప్పేసి అనుకున్నాను. కాబట్టి భగవానుడు ప్రకృతే కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి హవిస్సు అంతా కూడా స్వీకరించి వర్షాన్ని ఇస్తాడు ఆయన యజ్ఞయాగాది క్రతువుల వల్ల. దాంట్లో కూడా సైన్స్ ఉంది. అది సైంటిస్టులు కూడా దాంట్లో ప్రయోగాలు చేసి అసలు ఈ హోమంలో వేసేటువంటి హోమద్రవ్యాల్లో ఏముంది, ఎందుకు ఈ నెయ్యి వేయటం వల్ల ఈ పొగకు, ఈ కార్బన్కు ఏమిటా శక్తి ఉంది, ఎందుకు ఘనీభవించినటువంటి మేఘాలు ద్రవీభవిస్తున్నాయి ఈ గాలి సోకటం వల్ల, చాలా ప్రయోగాలు కూడా చేశారు. అది ప్రూవ్ కూడా అయింది నిజమే అని చెప్పేసి. కాబట్టి నక్షత్రనేమి, నక్షత్రాలకు అధిపతి, నక్షత్ర స్వరూపుడు, నక్షత్రాల యొక్క శక్తియే భగవానుడు. క్షమాగుణం గలవాడు. ఎందుకంటే నిశ్చలమైనటువంటి ప్రకృతి నిరంతరము ఒకేలాగా ప్రవర్తిస్తుంది కాబట్టి అనంతమైనటువంటి క్షమాగుణాన్ని కలిగినవాడు భగవానుడు. క్షామ, నశించనివాడు, ఎన్నటికీ కూడా నశించడు. సమీహన, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తులకు మూలాధారమైనవాడు. మూలం మనం మానవులందరికీ కూడా ఇప్పుడు ఈ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా ఏమిటి మూలం? ఏదో హృదయము మూలం, అంటే గుండె కొట్టుకున్నంతసేపు మనం జీవించి ఉన్నాము. మూలాధారం ఏమిటి అంటే గుండె. మరి ఆ గుండెకు మూలాధారం ఏమిటి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కార్యకారణం ఏమిటి? గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్. ఈ గాలిలో ఉన్న ఆక్సిజనే భగవానుడు. మనం పంచభూతాలను ఎందుకు దేవతలుగా చూస్తున్నామంటే ఆ మూల శక్తి దానిలో ఉంది కాబట్టి అవి మనం స్వీకరిస్తున్నాం కాబట్టి. దేవుడు అన్న మా పదానికి ఒక పర్యాయపదం ఏంటంటే శుభమును కలిగించువాడు, ప్రయోజనాన్ని కలిగించువాడు అనే అర్థం ఉంది. దేవుడు అంటే దైవ అనే శబ్దానికి ప్రయోజనాన్ని కలిగించువాడు. మానవాళికి ఎవరు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తారో వాళ్ళు దేవుళ్ళు, అంతే. సూర్యుడి వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి సూర్యనారాయణ, సూర్యుని దేవునిగా మనం పూజిస్తాం. చంద్రుడి వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ భూమండలానికి చంద్రుడిని మనం దేవుడిగా ఆరాధిస్తాం. ఇట్లా ఎవరు ప్రయోజనం చేస్తే ప్రకృతి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, ఆకాశం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి,
నీటి వల్ల ప్రయోజనం ఉంది, గాలి వల్ల ప్రయోజనం ఉంది, పర్వతాల వల్ల ప్రయోజనం ఉంది, పండ్ల వల్ల ప్రయోజనం ఉంది. ఎంత గొప్ప సంస్కృతి అండి! సనాతన ధర్మము చెట్టుని పుట్టని కూడా దైవంగా భావించి చాలా గ్రాట్యుట్గా ఉంటారు. ప్రతిదీ మనకు అవసరమైన ప్రతి దాంట్లో ఒక దైవశక్తిని ఆపాదింపబడి దైవంగా చూస్తారు. మానవుడు జీవించడానికి కావలసినటువంటి ఏమాత్రం ప్రయోజనం కలిగించినా వాళ్ళని దేవతలుగా చూస్తారు. అది అందుకే ఈ జీవశక్తి ఎక్కడి నుంచి వచ్చేసింది హృదయానికి అంటే గాలి ద్వారా. గాలిలో ఉన్నటువంటిది ఏమిటి? ఆక్సిజన్. ఆ ఆక్సిజనే భగవానుడు అని చెబుతుంది ఆధ్యాత్మిక శాస్త్రం. స్వస్తి. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి మీ వాట్సాప్ గ్రూపుల్లోకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, మీ స్టేటస్లో పెట్టుకోండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా మనం యూట్యూబ్లోకి వచ్చేస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఒకసారి, మీ స్నేహితులకు ఒకసారి చెప్పి, ఏదో ఒక అవసరమైంది ఉంటుంది. అందరికీ అన్నీ అవసరం కాకపోవచ్చు, కానీ చిన్న ప్రయత్నం మాత్రమే. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్నారని మళ్ళొకసారి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను ఆశీర్వదించండి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా.